అన్నా నమస్తే. హలో, ఎవరండి? అన్నా ఎవరైతే ఏమైందన్నా ఇప్పుడు చెప్పండి. తిప్పారపు సంపద ఉన్నాడా ఆ, అది కొంచెం ఊడగొట్టుకోవాలన్నా కేసు. దేని కొరకు ఏంటి? ఇప్పుడు మన దాంట్లో కల్తీ జరుగుతుందని అవన్నీ ఉన్నాయి కదా, చెప్పింది కదా, ఉమ్. దాని గురించి ఏదన్నా ఆయన కల్తీ జరుగుతుందంటే నేను లీగల్ గానే అన్ని రకాల బ్రహ్మాండంగా తయారు చేసుకొని నా లీగల్ ప్రకారంగా నేను ప్రొసీడ్ అవుతున్నా. నేను దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు నాకు బాబు. దేని గురించి అంటావు? బాగుపడు కాదన్న, ప్రభుత్వం వాళ్ళది ఉన్నది. ఆ, అన్న ఏదైనా చేయగలుగుతాడు. ఆ. అన్నప్పుడు ఎంతో కొంత మీరు సహాయపడినా కూడా ఆయన ఏదైనా మనకు ఏదైనా సహాయపడతాడు. సహాయపడాలంటే ఏ విధంగా సహాయపడాలి? ఏదన్నా నేనేదో తప్పు చేస్తే సహాయపడాలి. ఏ తప్పు చేయకపోతే నేను ఎట్లా సహాయపడాలా చెప్పు? అదన్నా అంతా ముందు ఒకసారి ఒక 10 లక్షలు మనకు డీల్ మాట్లాడితే మీరు ఒప్పుకోలేదంట. ఇప్పుడు ఆ కేసు అప్పుడు కూడా నా ప్రమేయం ఏమి లేదు. అదంతా అప్పుడు ఇంటర్వ్యూండర్ గారి సమస్య లోపల అప్పుడు పెట్టిండ్రు. అదంతా అందరు జరిగింది. దాంట్లో నా ప్రమేయం 1% కూడా లేదు. ఆయనే కావాలని నన్ను ఏదో అన్ని చేయాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా నన్ను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. చేయని ఎక్కడాగా చేస్తాడో సరే. ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇటు శ్రీధర్ అన్న ఉన్నాడు, శ్రీధర్ బాబు, అటు ప్రణవ్ బాబు కూడా చెప్పినాను విషయాల మీద. అయినా ఆయన ఏమాత్రం కూడా ఆయన ఏందో మరి ఆయన పోకడ అన్నిటి దిక్కులో చేస్తున్నాడు. చేస్తే ఏని ఎక్కడాగా చేస్తాడు. ఇప్పుడు సరే, మీకెవరు చెప్పింది ఏంది అసలు? మీరేం చెప్తలేరు కదా. అసలు మీ పేరేంటి? అన్న నాకు మంచి దగ్గర అన్న దగ్గర మనిషి నాకు చెప్పిండు, ఏదన్నా ఉంటే మాట్లాడమని. నన్ను మధ్యవర్తిత్వం చేయమన్నాడు. ఏందట? నాకు ఏమున్నా కొంచెం విషయం చెప్తే నేను అన్నతో మాట్లాడి మీకు చెప్తా. ఏం మాట్లాడాలంటే ఏంది? ఏం మాట్లాడాలి? ఇప్పుడు ప్రభుత్వం మనకేమైనా సాయం చేస్తే మనకి ఎప్పుడైనా కూడా మనం హెల్ప్ చేస్తాం. అట్లా ప్రభుత్వం సాయం అంటే ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేయమన్నారా? ప్రభుత్వాలు ఇట్లాంటి పనులు చేయమన్నారా? ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది అట్లా? ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టి మంచి బ్రహ్మాండంగా 200 మందికి ఉపాధి ఇస్తున్నా. ఇంతకంటే చేయాల్సిన పని అయితే లేదు కదా. చేస్తాను చేస్తాను అంటలేం కదా మేము. ఏందంటే ఆయన కడుపు నొప్పి ఏంది అసలు? ఆయన బాధ ఏంది? మరి ఏం చేయాలా? ఇప్పుడు ఎంతో కొంత అన్నకి అన్న మాట్లాడి అది చెప్తే నీ జోలికి రాకుండా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏంది ఏంది పరిస్థితి ఏంది? నేనైతే రూపాయి ఇచ్చేయలేదు. నేను లీగల్ గా అన్ని రకాలు ఉన్నా, లీగల్ పరంగా నడిపిస్తున్నా, ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఉన్నా. నేనైతే 1 రూపీ ఇయ్యదలుచుకోలేదు. ఆయన ఏందో నువ్వు మాట్లాడు. మరి ఏందో నాకైతే తెలుస్తలేదు. నువ్వు మాట్లాడు ఏందో. ఏం మాట్లాడుతా అంటాను? ఏంది ముచ్చట? ఎంతో మందికి ఎన్నో చేస్తారు, అన్ని సహాయపడతారు. అన్నకు ఒక్కసారి అరుచుకుంటే ఈ జోలికి రాకుండా మేము మాట్లాడుతా ఉన్నా. ఏందది చెప్పు. మరి ఏందో మాట్లాడి చెప్తావా? చెప్పు, నీ ఇష్టం మాట్లాడి. కానీ నేనైతే రూపాయి ఇచ్చేదైతే లేదు. అది ఏం మాట్లాడుతావు మాట్లాడదండి అన్న. అట్లా అన్నదన్న, ప్రభుత్వం మనం ఉన్నది కదా అన్న. ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం నీ లేనా? అన్ని ప్రభుత్వాలలో నేను కూడా ఉన్నా కదా. ఏ ప్రభుత్వం లేవు మనం చెప్పు? కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా మాట్లాడితే వేరే అవుతుంది అన్న. అన్నను కొంచెం చూసుకోవాలి. చూసుకుంటే ఏదన్నా ఉంటే నేను మాట్లాడతా. నువ్వు అన్నం ఎవరికే రకరకాల నన్ను ఎన్నో రకాల బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఇబ్బంది పెట్టుకుంటేనే అన్ని రకాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పెడతాను, ఇక్కడ పెడతాను, అక్కడ పెడతానే ప్రాబ్లం చేసి 2018 కూడా ఇదంతా కథ చేసిండు. కథ చేస్తే కూడా అప్పుడు మాధవ మేడం ఉండే అవన్నీ చేసి పేపర్లు ఇస్తే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసిండు. నేను లీగల్గానే వెళ్తా. కానీ ఆయన రూపాయి ఇచ్చేయలేదు. ఎందుకు ఇవ్వాలనేది చెప్పు. నేనైతే రూపాయి ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే రూపాయి అయితే ఇంకొక మనిషి ఎవరో వస్తారు కదా. ఈయన తర్వాత ఇంకో తప్పు చేస్తాను నేను అని తెలిసి అట్లా రాదా చెప్పు నువ్వు? లీగల్కి వెళ్ళినా కూడా ఏదన్నా కూడా అన్న ద్వారానే ఇది ఇక్కడ పనులు కావాలంటే. సరే, ఎందుకు నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతావు మాట్లాడి. ఏమంటాడు అసలు? నీతో ఏం మాట్లాడిండు అసలు? ఏంది విషయం అసలు? నాకు ఏ విషయం చెప్తలేవు, నువ్వు ఎక్కడ ఇంత చెప్తలేవు. ఇదేందో కొత్తగా నాకు ముచ్చట. నేను ఎక్కడైతే ఎందుకన్నా నేను మాట్లాడిన ప్రాబ్లం సాల్వ్ చేసే పరిస్థితి ఇద్దామని నేను ఫోన్ చేసిన. ఏమంటుండు నీతో అసలు? ఏమంటుండు? ఏందట ఆయన ఉద్దేశం ఏంది? అన్న మీకు ఇంతకుముందు ఒకసారి చెప్తున్నాను 15 లక్షలు అది ఇవ్వంటాను. 15 లక్షలా? 15 లక్షలే ఎందుకు ఇవ్వాలి? 15 లక్షలు 10 పైసలు ఇచ్చేయలేదు, 10 రూపాయలు ఇచ్చేయలేదు. ఏం చేస్తావు చేసుకోమను.
పెద్ద సంస్థలు అట్లా మాట్లాడదన్నా, పెద్ద సంస్థలు మీరు కదా. పెద్ద సంస్థలు అయితే మేము లీగల్ గా చేస్తున్నాము, ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు ఎవడన్నా భయపడతా? నేను ఎందుకు భయపడతా బాబు? చెప్పు, నేను ఎందుకు భయపడతా? 15 లక్షలు అంటానా నేను అన్నదా? 10 కాదు, 15 కాదు, 10 లక్షల వరకు మాట్లాడి నేను చెప్పేస్తా అన్నా. అది నేనైతే ఒక రూపాయి 10 పైసలు కూడా ఇచ్చేయలేదు బాబు. అది ఏమైనా వేసుకొని ఏమన్నా నడపని కానీ నేనైతే ఇచ్చేయలేదు. ఎందుకంటే నేను ఇల్లీగల్ వ్యవహారం చేసినప్పుడు నేను బాధపడాలి. నేను బాగా చెప్తా, నా దగ్గర 200 మంది వర్కర్స్ ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకుంటున్నారు. నిజంగా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎల్లవెల్ల అన్ని రకాల పిఎఫ్ కానీ ఎల్ఐసి నుంచి కానీ ఇవన్నీ పెట్టుకొని చేస్తున్నా. నన్ను రకరకాల బ్లాక్ మెయిలింగ్ చేసి ఏదో పేపర్లో పెట్టి ఇస్తున్నాడు కదా, ఈయన ఇంకెక్కడ రాకపోతుందో చూద్దాం. కానీ నేను రూపాయి ఇయ్య బాబు. ఈయనకిస్తే ఇంకెంతో మంది వస్తారు కదా, ఎన్నో కుక్కలు వస్తాయి. నేను ఎక్కడ చేయగలుగుతా ఆ పనులు? చేయలేను కదా నేను. ఒక్కసారి మోసుకుంటే అన్న మీ జోలికి రాకుండా నేను మాట్లాడతాం కదా. నేను 10 లక్షలు 10 పైసలు కూడా ఇయ్య బాబు. నీ ఇష్టం ఉన్న పని చేసుకోమను. నువ్వు ఎవరో పేరు చెప్తావు, అసలు పేరు ఎందుకు చెప్తావు ఇప్పటి వరకు? అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో మొన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారి దగ్గర పోయినా, అన్ని దగ్గర పోయినా, అన్ని దిక్కులు చెప్పుకుంటున్నా. అది ఎట్లా జరగాలో అంత జరగని. ఇంకేమైతుంది? వారికి కూడా చెప్పినా, ప్రణవ్ బాబు కూడా, ప్రణవ్ అన్న దగ్గర కూడా పోయినా, అన్ని దిక్కులు చెప్పినా కూడా వింటలేడు. ఇంకెక్కడ అక్కడ తీసుకపోతారో చూద్దాం అంతే. కానీ నేను రూపాయి ఇచ్చేయలేదు. ఏదేమన్నా జరిగిన రూపాయి 15 లక్షలు అన్నా 10 అని నేను అన్నాను. 10 అంటాడు, 11 అంటాడు. ఇవన్నీ ఎప్పుడు వద్దు. నేను రూపాయి ఇచ్చేయలేదు. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్న, ఆలోచించుకోండి. సరే, నేను ఏది ఆలోచించుకున్నా నేనైతే రూపాయి ఇచ్చేయలేదు. వేరే రకంగా క్లోజ్ చేసుకున్నాను ఓకే, కానీ నేనైతే రూపాయి ఇచ్చేది లేనే లేదు. మంచిది. నేను ఏ రూపాయి కూడా తగ్గేది లేదు. ఓకే, మంచి.